మీరు తింటారా ఈ ఫుడ్? అందరికి అదే కదా సార్. మీరు తింటారా అన్న? మీ పిల్లలకు పెడతారు దాన్ని? మేము తినేది కూడా అదే. మీ పిల్లలకు పెడతారా దాన్ని? మేము తినేది అదే సార్. చెప్పేది అలాగా సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఒక్కసారి దారుణంగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కాదండి. ఇప్పుడు వచ్చే ప్రజలకు తెలియదు, వచ్చి మీకు ఆర్డర్ ఇస్తారు. ఒకసారి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ ఇందులో ఎగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి కదా, వీటిల్ని కస్టమర్లకు పెడతారు. మీరు మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి పెడతారా సార్? అది ఎర్లీ మార్నింగ్ చేసి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ రోజుకి ఆ రోజు ప్రిపరేషన్ చేస్తారు. ఈ ఎగ్స్ ఎర్లీ మార్నింగ్ ఇవి ఎర్లీ మార్నింగ్ చేశారా? అవును సార్. అది ఆయిల్ రోస్ట్ చేసేలాగా అలాగ ఉన్నాయి అంతే. ఇవి నేను అంటుంది ఇప్పుడు ఆయిల్ రోస్ట్ చేశారు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఇంత దారుణంగా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు కస్టమర్లకి తెలియక వచ్చి ట్యాక్స్లు కట్టి మరి మీకు బిల్లు కడతారు. ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీతో పాటు వస్తే ఇలాగే ఇవే పెడతారా? తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటారు. నేను అడుగుతుంది ఒకటే బ్రదర్, డిస్కషన్ గురించి కాదు. ఇప్పుడు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుని పైన కూర్చుంటే ఈ ఫుడ్ పెడతారా? అందరికీ ఎవరికైతే ఏదైనా అదే సార్. మా ఫ్యామిలీ వచ్చినా అదే సార్. ఫ్యామిలీ కూడా ఇదే పెడతారా? ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు ఒకసారి చూడండి. ఈ ఫుడ్ పెడతారంట అంటే కనీసం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినే పరిస్థితి ఉండదా గురుగారు? చెప్పండి. ప్రికాషన్స్ తీసుకోకుండా చేయాలి. ప్రికాషన్ ఇక్కడ ఏది క్వాలిటీ ఉంది చెప్పండి. ఏది క్వాలిటీ ఉంది ఇందులో? ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు సార్. మార్నింగ్ 10:30, 10 లోపు ప్రిపేర్ చేస్తారు. 11కి 12కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెస్టారెంట్. అందుకని ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారా? అదే సార్. ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారా? తింటారు.